హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రాటటౌలీ అనే మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ స్టోరీ మొత్తం కూడా రెమీ అనే ఎలక చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ స్టార్టింగ్లో మనకి ఒక ఇంటిని చూపిస్తారు. ఆ ఇంటికి రెమీ ఫ్యామిలీ ఫుడ్ కోసం సెర్చ్ చేస్తూ వస్తుంది. రెమీకి చాలా పెద్ద ఫ్యామిలీ ఉంటుంది. రెమీ చాలా తెలివైన ఎలక. ఇది ఫుడ్ని స్మెల్ చేసి అది మంచి ఫుడ్డా లేక చెడిపోయిన ఫుడ్డా అని మిగతా ఎలకలకి చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో ఎలక ఫుడ్ కోసం వెతుకుతూ ఒక వెనీలా కేక్ని కనిపెట్టి దాన్ని తిందామని అనుకుంటుంది. అప్పుడే రెమీ ఆ కేక్ని స్మెల్ చేసి, అన్నయ్య నువ్వు దీన్ని అప్పుడే తినకని ఆ ఎలకకి చెప్పి చుట్టుపక్కల సెర్చ్ చేసి ర్యాట్ పాయిజన్ని కనిపెట్టేస్తుంది. ఇలా రెమీ అప్పటికప్పుడు మిగతా ఎలకలకి హెల్ప్ చేస్తూ వాటిని కాపాడుతూ ఉంటుంది. రెమీకి ఒక చెఫ్ అంటే చాలా ఇష్టం. దాంతోనే అది ఆ చెఫ్ షో టీవీలో వచ్చిన ప్రతిసారి కూడా ఒక ఇంట్లోకి వెళ్ళి చెఫ్ షోని చూస్తూ ఉంటుంది. వన్ డే రెమీ తన బ్రదర్తో కలిసి ఒక ముసలావిడ ఇంట్లోకి వెళ్ళి చెఫ్ షోని చూస్తూ ఇంట్లో ఉన్న ఫుడ్ని తింటూ ఉంటుంది. అప్పుడే ఇంట్లో ఉన్న ముసలావిడ రెమీని చూసేస్తుంది. తర్వాత ఆమె ఒక గన్నని తీసుకుని రెమీ వాళ్ళని షూట్ చేస్తుంది. రెమీ బ్రదరు సైలెంట్గా ఉండకుండా ఇంట్లో ఉన్న ల్యాంప్ దగ్గరికి వెళ్ళిపోతాడు. రెమీ ఎంత చెప్పినా వినకుండా తన బ్రదరు ఆ ల్యాంప్ పైకి ఎక్కి వేలాడుతూ ఉంటాడు. అది చూసి ఆ ముసలావిడ ల్యాంప్ని షూట్ చేస్తుంది. అప్పుడే ల్యాంప్ సీలింగ్ పైనుండి కింద పడుతుంది. ఆ ల్యాంప్ పైన రెమీ బ్రదర్తో పాటు చాలా ఎలకలు ఉంటాయి. వాటిని చూసి ఆ ముసలావిడ షాక్ అయిపోతుంది. అలాగే ఆమె ఇంతకాలం ఇన్ని ఎలకలు తన ఇంట్లోనే ఉన్నాయా అని అనుకుంటూ వాటన్నిటిని కూడా ఎలా అయినా సరే చంపేయాలని డిసైడ్ అవుతుంది. దాంతోనే ఎలకలన్నీ బాగా భయపడిపోయి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ ఇంట్లో నుండి పారిపోతాయి. అదే టైంలో ఫుల్గా వర్షం కూడా పడుతూ ఉంటుంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఇంత డేంజర్గా ఉన్నా సరే రెమీ మాత్రం తన ఫేవరెట్ షెఫ్ రాసిన బుక్ని తీసుకోవడానికి ఆ ఇంట్లోకి వెళ్ళి బుక్ని దొబ్బేసి ఆ బుక్తో సహా పారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ రెమీ బుక్ని డ్రైనేజ్లో పడేసి దానిపైకి ఎక్కి వెళ్తుంది. కానీ అది తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్లకుండా ఇంకో సైడ్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వర్షం కారణంగా డ్రైనేజీ ఫ్లో ఎక్కువైపోయి రెమీ డ్రైనేజ్లోనే వేరే సైడ్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అది ఒక చోట ఆగి తన ఫ్యామిలీ తన కోసం వస్తారని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ రెమీ దగ్గరికి ఎవరు కూడా రారు. అప్పుడే రెమీకి చాలా ఆకలి వేస్తుంది. దాంతోనే రెమీకి ఏం చేయాలో అర్థం కాక తను తెచ్చుకున్న బుక్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఆ బుక్లో చెఫ్ రాసిన అన్ని రకాల రెసిపీస్ ఉంటాయి. ఆ రెసిపీస్ని చూసిన తర్వాత రెమీ ఆకలి మరీ ఎక్కువైపోతుంది. నెక్స్ట్ రెమీ ఆ చెఫ్ గడు ఫోటో ఉన్న పేజ్ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు ఆ చెఫ్ గడు బుక్లో నుండి రెమీ తోటి మాట్లాడతాడు. అదంతా కూడా రెమీ ఇమాజినేషనే. ఆ చెఫ్ రెమీ తోటి, నువ్వు ఎందుకని అంత డల్గా ఉన్నావు? ఈ ప్రపంచము చాలా పెద్దది. నీకేమైనా కావాలని అనుకుంటే నువ్వే బయటికి వెళ్ళి నీకు కావాల్సింది వెతుక్కొని రెమీకి చెప్తాడు. అది విని రెమీ ఫుల్గా ఎగ్జైట్ అయిపోయి డ్రైనేజ్ పైపులను పట్టుకుని పైకి ఎక్కడానికి ట్రై చేస్తుంది. ఫైనల్గా అది డ్రైనేజ్ లోపల నుండి బయటికి వచ్చి ఒక బిల్డింగ్ పై నుండి సిటీ మొత్తం కూడా చూస్తుంది. అప్పుడే రెమీకి తన ఫేవరెట్ చెఫ్కి చెందిన గుస్తా రెస్టారెంట్ కనిపిస్తుంది. ఆ రెస్టారెంట్ని చూసి రెమీ చాలా హ్యాపీ అయిపోతుంది. నెక్స్ట్ ఆ రెస్టారెంట్ లోపల పనిచేసే వాళ్ళందరూ కూడా హడావిడిగా తమ తమ పనులను చేసుకుంటూ ఉంటారు. అదే టైంలో ఒక అబ్బాయి జాబ్ కోసం ఆ రెస్టారెంట్కి వస్తాడు. ఈ అబ్బాయి పేరు లింగ్విని. ఆ రెస్టారెంట్లో ఒక పొట్టోడు ఉంటాడు. వాడే ఇప్పుడు ఈ రెస్టారెంట్కి హెడ్ చెఫ్గా ఉంటాడు. లింగ్విని ఆ పొట్టోడు దగ్గరికి వెళ్ళి జాబ్ కోసం అడుగుతాడు. అప్పుడే ఆ పొట్టోడు ప్రస్తుతం ఆ రెస్టారెంట్లో క్లీనింగ్ జాబ్ మాత్రమే ఖాళీగా ఉందని లింగ్వినికి చెప్పి అతనికి క్లీనింగ్ జాబ్ని ఇస్తాడు. లింగ్విని కూడా జాబ్లో జాయిన్ అయ్యి ఫ్లోర్ని క్లీన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతను అనుకోకుండా గ్యాస్ పైన ఉన్న సూప్ని కిందకి తోసేస్తాడు. అలాగే ఈ సూప్ గురించి చెఫ్కి తెలిస్తే తనని తిడతాడని బాగా భయపడిపోయి ఆ సూప్లో వాటర్ పోసి సూప్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇదంతా కూడా రెమీ చూస్తుంది. అలాగే రెమీకి లింగ్విని పైన బాగా కోపం వచ్చి, అయినా వీడేం చేస్తున్నాడు, వీడికి ఏమైనా తెలుసా, అసలు వాడు ఎందుకని ఆ సూప్ని నాశనం చేసేస్తున్నాడని తన ఇమాజినేషన్లో ఉన్న చెఫ్ తోటి అంటాడు. అప్పుడే ఆ చెఫ్ గాడు, రెమీ నీకు వంట చేయడం అంటే చాలా ఇష్టం కదా, మరి నువ్వెందుకని ఆ సూప్ని వండకూడదని చెప్పి రెమీని ఎంకరేజ్ చేస్తాడు. అప్పుడే అనుకోకుండా రెమీ పైనుండి కింద ఉన్న సింక్లో పడిపోతుంది. నెక్స్ట్ అది సింక్ లోపల నుండి బయటకు వచ్చి సూప్ దగ్గరికి వెళ్ళి ఆ సూప్ని స్మెల్ చేసి ఆ సూప్లో ఏమేమి తక్కువయ్యాయో తెలుసుకుని ఆ సూప్కి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ని ఆ సూప్లో వేస్తుంది. అప్పుడే లింగ్విని అక్కడికి వచ్చి రెమీ చేస్తున్న పనులని చూసేస్తాడు. అలాగే అతను రెమీ సూప్లో ఏదో పడేసిందని అనుకుని రెమీని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ అదే టైంలో అక్కడికి పొట్టి చెఫ్ గడు వచ్చి లింగ్విని చేతిలో ఉన్న గరిటె చూసి, నువ్వు నా వంటని నాశనం చేసేస్తున్నావా, నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పనులు చేస్తావని చెప్పి లింగ్విని తిడుతూ ఉంటాడు. ఆ పొట్టోడు లింగ్విని తిడుతూ ఉన్నప్పుడు ఇంకో చెఫ్ అక్కడికి వచ్చి కస్టమర్ కోసం ఆ సూప్ని ఒక బౌల్లో పోసుకుని తీసుకెళ్లిపోతాడు. అప్పుడే పొట్టి చెఫ్ గాడు ఈ బౌల్ని చూసి సర్వీస్ బాయ్ని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పటికే ఆ బాయ్ గాడు కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అది చూసి పొట్టి చెఫ్, ఇప్పుడు కస్టమర్కి ఆ సూప్ నచ్చకపోతే నా పరిస్థితి ఏంటని చెప్పి బాగా భయపడిపోతాడు. నెక్స్ట్ అతను ఒక చైర్ వేసుకుని వంటగదిలో నుండి సూప్ తింటున్న కస్టమర్ని చూస్తూ ఉంటాడు. అలాగే ఈ పొట్టోడు ఆ కస్టమర్ ఆ సూప్కి ఏం రివ్యూ ఇస్తుందో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. యాక్చువల్గా ఆ సూప్ని తాగుతున్న లేడీ ఒక ఫుడ్ క్రిటిక్. ఈ ఫుడ్ క్రిటిక్ ఇచ్చే రివ్యూను బట్టి ఆ హోటల్ స్టార్ రేటింగ్ పెరిగి అది 5 స్టార్ హోటల్ 7 స్టార్ హోటల్ అని డిసైడ్ అవుతుంది. ఆ క్రిటిక్
సూప్ని టేస్ట్ చేసి ఈ సూప్ చాలా బాగుందని రివ్యూ ఇస్తుంది. అంత పాజిటివ్ రివ్యూ రావడం చూసి పొట్టి చెఫ్కి పిచ్చిలేసి అయినా వీడు ఆ సూప్ని నిజంగానే టేస్టీగా వండాడా అని చెప్పి ఆ సూప్ని టేస్ట్ చేస్తాడు. ఆ సూప్ టేస్ట్ పొట్టి చెఫ్కి కూడా బాగా నచ్చేస్తుంది. దాంతో పొట్టి చెఫ్ గాడు లింగ్విని దగ్గరికి వెళ్ళి అయినా నువ్వు ఈ సూప్ని ఇంత టేస్టీగా ఎలా వండావు అని అడుగుతాడు. లింగ్విని మాత్రం ఏం మాట్లాడకుండా దిక్కులు చూస్తూ ఉంటాడు. అప్పుడే పొట్టి చెఫ్ గాడు నిజంగానే నువ్వు ఈ సూప్ని చేసావా, దీనికి ఇంత టేస్ట్ ఎలా వచ్చింది, నువ్వు ఈ సూప్ని ఎలా చేసావో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది, కాబట్టి నువ్వు రేపు మార్నింగ్ ఈ సూప్ని నా ముందే వండి చూపించని లింగ్వినికి చెప్తాడు. అదే టైంలో రెమీ ఆ ప్లేస్ నుండి పారిపోవాలని ట్రై చేస్తుంది. కానీ పొట్టి చెఫ్ గాడు రెమీని చూసేసి దాన్ని పట్టుకోమని అంటాడు. అప్పుడే లింగ్విని రెమీని ఒక జార్లో పట్టుకుని తనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. నెక్స్ట్ లింగ్విని బయటికి వచ్చి చాలా కోపంగా రెమీని చూస్తూ నువ్వే నిజంగా ఆ సూప్ని వండావా, అయినా నువ్వు ఆ సూప్ని అంత టేస్టీగా ఎలా వండావు, అది నీకు ఎలా సాధ్యమైందని చాలా కోపంగా అడుగుతూ ఉంటాడు. లింగ్విని అంత కోపంగా ఉండడం చూసి రెమీ బాగా భయపడిపోతుంది. అది చూసి లింగ్విని జార్ని కింద పెట్టేసి జార్ మూతను ఓపెన్ చేస్తాడు. అప్పుడే రెమీ అక్కడ నుండి పారిపోతుంది. అది చూసి లింగ్విని షాక్ అయిపోతాడు. ఎందుకంటే తను రేపు మార్నింగ్ అందరి ముందు ఆ సూప్ని వండాలి, కానీ అతనికి ఆ సూప్ ఎలా వండాలో తెలియదు. ఇప్పుడు ఆ సూప్ తను వండలేదని తెలిస్తే తన జాబ్ ఎక్కడ పోతుందని చెప్పి లింగ్విని చాలా సాడ్గా ఉంటాడు. అది చూసి రెమీ లింగ్వినికి హెల్ప్ చేయాలని డిసైడ్ అయ్యి అతని దగ్గరికి వెళ్తుంది. నెక్స్ట్ లింగ్విని రెమీని తీసుకుని ఇంటికి వెళ్తాడు. రెమీ లింగ్విని కోసం డిన్నర్ని ప్రిపేర్ చేస్తుంది. అది చూసి లింగ్విని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు రెమీ అండ్ లింగ్వినిలు బాగా క్లోజ్ అయిపోతారు. నెక్స్ట్ వీళ్ళిద్దరు కలిసి సూప్ని ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే లింగ్విని అందరి ముందు సూప్ని వండాలి కదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకరి సహాయం లేకుండా ఒకరు సూప్ని వండలేరు. అప్పుడే రెమీకి ఒక ఐడియా వస్తుంది. అది ఏంటంటే రెమీ లింగ్విని చెఫ్ టోపీలోకి వెళ్ళి దాక్కుని అతని జుట్టు పట్టుకుని లింగ్వినికి సూప్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలని చెప్పి అతన్ని గైడ్ చేస్తుంది. ఈ ఐడియా లింగ్వినికి కూడా నచ్చుతుంది. నైట్ అయిన తర్వాత లింగ్విని కళ్ళకి గంతలు కట్టుకుని రెమీ సహాయంతో సూప్ని ప్రిపేర్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తాడు. ఈ ప్రాక్టీస్ కారణంగా లింగ్విన్ అండ్ రెమీలు పర్ఫెక్ట్ సింక్లో సూప్ని ప్రిపేర్ చేయగలుగుతారు. ఆ నెక్స్ట్ డే లింగ్విని రెస్టారెంట్లోకి వెళ్ళి రెమీ సహాయంతో అందరి ముందు సూప్ని ప్రిపేర్ చేస్తాడు. పొట్టి చెఫ్ గాడు ఆ సూప్ని టేస్ట్ చేసి అది చాలా బాగుండడంతో లింగ్విని మెచ్చుకుని అతన్ని జూనియర్ చెఫ్గా ప్రమోట్ చేస్తాడు. దాంతోపాటు లింగ్వినికి అసిస్టెంట్గా ఒక ఫీమేల్ చెఫ్ని అపాయింట్ చేస్తాడు. ఎందుకంటే లింగ్విని అంత టేస్టీగా ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నాడో తెలుసుకోవాలని చెప్పి ఆ ఫీమేల్ చెఫ్ని లింగ్విని దగ్గర ఉంచుతాడు. ఆ ఫీమేల్ చెఫ్ మాత్రం లింగ్విని దగ్గరికి వెళ్ళి అతనితో కొంచెం వియర్డ్గా ప్రవర్తిస్తూ ఉంటుంది. అలాగే ఆమె గుస్తా రెస్టారెంట్ ఓనర్ డైలాగ్ అయినా ఎనీ వన్ కెన్ కుక్ అనే డైలాగ్ని లింగ్వినికి చెప్పి అతన్ని ఫుల్గా మోటివేట్ చేయడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ పొట్టి చెఫ్ గాడు తన రూమ్లోకి వెళ్ళి లింగ్విని డాక్యుమెంట్స్ని సెర్చ్ చేసి లింగ్విని గుస్తా కొడుకు అనే విషయం గురించి తెలుసుకుంటాడు. ఈ విషయం గురించి తెలియగానే పొట్టి చెఫ్ గాడు బాగా షాక్ అయిపోయి లింగ్విని నిజంగానే గుస్తా కొడుకో కాదో తెలుసుకోవడానికి ఒక వ్యక్తిని పిలిపిస్తాడు. అలాగే ఆ పొట్టి చెఫ్ గాడు లింగ్వినికి గుస్తాకి డిఎన్ఏ టెస్ట్ చేయాలని డిసైడ్ అవుతాడు. కానీ ఇప్పుడు గుస్తా చనిపోయి ఉండడంతో అతని క్యాప్ని వాడుకుని డిఎన్ఏ టెస్ట్ని చేయాలని తన ఆఫీస్కి వచ్చిన వ్యక్తితోటి అంటాడు. అలాగే నాకు ఆ డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్స్ తొందరగా తెలియజేయమని అడుగుతాడు. నెక్స్ట్ పొట్టి చెఫ్ గాడు లింగ్విని దగ్గరికి వెళ్ళి అతనితో కొంచెం రూట్గా ప్రవర్తిస్తూ లింగ్వినికి కొత్త కొత్త వంటలు చేయమని ఆర్డర్స్ వేస్తాడు. లింగ్విని కూడా రెమీ అండ్ ఫీమేల్ చెఫ్ల సహాయంతో కొత్త రకం వంటకాలను ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఫైనల్ గా లింగ్విని ఒక వంటకాన్ని రెడీ చేసి దాంట్లో సాస్ వేద్దామని ట్రై చేస్తాడు. కానీ ఫీమేల్ చెఫ్ మాత్రం ఆ వంటకంలో సాస్ వేస్తే అది పాడైపోతుందని అనుకుని అందులో సాస్ ని వేయనివ్వదు. కానీ లింగ్విని మాత్రం ఒక సాస్ ని ప్రిపేర్ చేసి ఆ డిష్ పైన పోసేస్తాడు. ఇదంతా కూడా రెమీనే చేయిస్తుంది. అది చూసి ఫీమేల్ చెఫ్ షాక్ అవుతుంది. నెక్స్ట్ సర్వీస్ బాయ్ లింగ్విని వండిన వంటకాన్ని కస్టమర్స్ కి సర్వ్ చేస్తాడు. ఆ వంటకం అక్కడికి వచ్చిన కస్టమర్స్ అందరికి కూడా బాగా నచ్చేసి రెస్టారెంట్ ని తెగ పొగిడేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ రెస్టారెంట్ రేటింగ్స్ స్లోగా పైకి వెళ్తూ ఉంటాయి. లింగ్విని కారణంగా రెస్టారెంట్ ఫేమ్ బాగా పెరిగినా కానీ చెఫ్ మాత్రం లింగ్విని దగ్గర స్ట్రిక్ట్ గా ఉంటూ అతనికి కుకింగ్ తో పాటు క్లీనింగ్ పనిని కూడా అప్పగిస్తాడు. లింగ్విని నైట్ మొత్తం రెస్టారెంట్ ని క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు రెమీ ఫ్రూట్స్ ని తిని రెస్టారెంట్ బయటికి వెళ్తాడు. అప్పుడు రెమీకి ఒక చోట ఎవరిదో కానీ నీడ కనిపిస్తుంది. దాన్ని చూసి రెమీ భయపడుతూనే ఆ నీడ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు రెమీకి ఆ ప్లేస్ లో తన బ్రదర్ కనిపిస్తాడు. నెక్స్ట్ రెమీ బ్రదర్ రెమీని తన ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడే రెమీ తనకు జరిగిన అన్ని విషయాల గురించి తన ఫాదర్ అండ్ ఫ్యామిలీకి చెప్తాడు. ఇప్పుడు రెమీ తమ దగ్గరికి తిరిగి రావడంతో అతని ఫ్యామిలీ మొత్తం కూడా ఫుల్ గా హ్యాపీ అయిపోతారు. నెక్స్ట్ రెమీ ఫాదర్ రెమీని కూర్చోబెట్టి మనుషులు అసలు మంచోళ్లే కాదు, మనం ఎవరిని కూడా అంత తేలిగ్గా నమ్మకూడదని రెమీకి చెప్తాడు. అది విని రెమీ చాలా సాడ్ గా ఫీల్ అయ్యి మళ్ళీ రెస్టారెంట్ కి తిరిగి వస్తాడు. అతను రెస్టారెంట్ కి వచ్చేసరికి లింగ్విని బాగా అలసిపోయి రెస్టారెంట్ లోనే పడుకుండిపోతాడు. లింగ్విని నైట్ మొత్తం పనిచేయడంతో అతను బాగా అలసిపోతాడు. దాంతోనే రెమీ లింగ్వినికి హెల్ప్ చేద్దామని చెప్పి అతను జుట్టు పట్టుకుని రెమీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ రెమీ పడుకుని ఉన్న లింగ్విని తోటి వంట చేస్తూ ఉన్నప్పుడు ఫీమేల్ చెఫ్ లింగ్విని తోటి మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ లింగ్విని పడుకుని ఉండడంతో అతను ఫీమేల్ చెఫ్ తోటి ఏమీ మాట్లాడలేకపోతాడు.
దాంతో ఆమెకు ఫుల్గా కోపం వచ్చి లింగ్విని ఒక్కటి పీకి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఫీమేల్ షెఫ్ కొట్టిన దెబ్బకి లింగ్విని నిద్ర మొత్తం వదిలిపోయి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి ఫీమేల్ షెఫ్ని ఆపి ఆమెతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరు కలిసి బయటికి వెళ్తారు. నెక్స్ట్ సీన్లో మనకి ఫుడ్ రివ్యూ ఇచ్చే ఒక క్రిటిక్ని చూపిస్తారు. ఈ క్రిటిక్ చాలా ఫేమస్. ఇతను పెద్ద పెద్ద హోటల్స్కి రివ్యూలు ఇచ్చి వాటి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాడు. ఒకనొక టైంలో ఈ వ్యక్తి గుస్తా రెస్టారెంట్కి ఒక బ్యాడ్ రివ్యూని ఇచ్చి 5 స్టార్ హోటల్గా ఉన్న గుస్తా రెస్టారెంట్ని 4 స్టార్కి పడిపోయేలాగా చేస్తాడు. ఈ ఇన్సిడెంట్ కారణంగా గుస్తాకి గుండె నొప్పి వచ్చి చనిపోతాడు. ఇప్పుడు ఈ క్రిటిక్ గాడికి మళ్ళీ గుస్తా రెస్టారెంట్కి హై రేటింగ్స్ వస్తున్నాయి అనే విషయం గురించి తెలుస్తుంది. ఈ విషయం గురించి తెలియగానే ఈ క్రిటిక్ గాడికి చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ సీన్లో లింగ్విని అండ్ ఫీమేల్ చెఫ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసి రెమీ లింగ్విని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ లింగ్విని మాత్రం రెమీని పట్టించుకోడు. దాంతోనే రెమీకి బాగా కోపం వచ్చి లింగ్విని తనని కావాలని అవాయిడ్ చేస్తున్నాడని అనుకుంటుంది. అలాగే తన డాడీ చెప్పినట్టు మనుషులకి ఒకసారి అవసరం తీరిపోతే వాళ్ళు ఎవరిని పట్టించుకోరేమోనని అనుకుని చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ రెమీ రెస్టారెంట్ లోకి వెళ్ళి ఫుడ్ ని దొంగిలించాలని డిసైడ్ అవుతుంది. కానీ అది కిచెన్ రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రూమ్ డోర్ కి లాక్ వేసి ఉంటుంది. అది చూసి రెమీ ఆఫీస్ రూమ్ కి వెళ్ళి కీని తెచ్చుకుందామని చెప్పి ఆఫీస్ రూమ్ కి వెళ్తుంది. అది రూమ్ లోకి వెళ్ళి కీస్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు దానికి ఒక డాక్యుమెంట్ దొరుకుతుంది. దాంతో రెమీ ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో DNA రిపోర్ట్లు, కొన్ని లెటర్స్, ఒక విల్లు అండ్ లింగ్విని ఫోటో ఉన్న పేపర్ ఉంటాయి. ఆ లెటర్ లో గుస్తా లింగ్విని నా కొడుకే, నా తర్వాత ఈ రెస్టారెంట్ లింగ్వినికే చెందుతుందని రాసి ఉంటుంది. ఆ డాక్యుమెంట్ ని చదివిన తర్వాత రెమీ షాక్ అయిపోతుంది. అప్పుడు అక్కడికి పొట్టి చెఫ్ గడు వచ్చి రెమీని చూసేస్తాడు. రెమీ ఏమో ఆ డాక్యుమెంట్స్ ఉన్న పేపర్స్ ని తీసుకుని అక్కడ నుండి పారిపోతుంది. అది చూసి పొట్టి చెఫ్ గాడు రెమీని ఎలా అయినా సరే చంపేయాలని అనుకుంటాడు. కానీ రెమీ మాత్రం చాలా తెలివిగా పొట్టి చెఫ్ గాడి దగ్గర నుంచి తప్పించుకుంటుంది. కానీ పొట్టి చెఫ్ గాడు మాత్రం రెమీని చేస్తూనే ఉంటాడు. అప్పుడే రెమీ ఆ పేపర్స్ ని తీసుకుని లింగ్విని దగ్గరికి వెళ్ళి వాటిని లింగ్వినికి ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఆ రెస్టారెంట్ కి ఒరిజినల్ ఓనర్ లింగ్విని అని అందరికీ తెలిసిపోతుంది. దాంతో లింగ్విని పొట్టి చెఫ్ గాడిని బయటికి తోసేస్తాడు. ఇప్పుడు లింగ్విని అండ్ అతని రెస్టారెంట్ పాపులారిటీ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీడియా మొత్తం కూడా లింగ్విని దగ్గరికి వచ్చి గుస్తా సన్ను వచ్చాడు కాబట్టి గుస్తాకి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని ఆర్టికల్స్ రాస్తారు. మీడియా లింగ్వినికి ఫోటోలు తీస్తూ ఉన్నప్పుడు క్రిటిక్ గాడు లింగ్విని దగ్గరికి వచ్చి నేను రేపు మార్నింగ్ మీ రెస్టారెంట్కి వచ్చి మీ ఫుడ్ని రివ్యూ చేస్తానని అందరి ముందు కావాలని లింగ్వినికి చెప్తాడు. కానీ అదే టైంలో లింగ్వినికి అండ్ రెమీకి మధ్య పెద్ద గొడవ అనేది జరుగుతుంది. ఈ గొడవ కారణంగా లింగ్వినికి బాగా కోపం వచ్చి రెమీని తిట్టి నీ అవసరం నాకు లేదు, నువ్వు మర్యాదగా రెస్టారెంట్ నుంచి బయటికి వెళ్ళిపో అని రెమీకి చెప్తాడు. రెమీ ఏమో నేను ఇంతకాలం వీడికి ఇంత హెల్ప్ చేసినా కానీ వీడు కనీసం నాకు మర్యాద కూడా ఇవ్వడం లేదని చెప్పి లింగ్విని పైన కోపడతాడు. నెక్స్ట్ అది తన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మనం ఈ రోజు గుస్తా రెస్టారెంట్ లో ఫుడ్ ని దొంగతనం చేయబోతున్నామని అందరికీ చెప్పి తన ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్ కి బయలుదేరుతుంది. రెమీ రెస్టారెంట్ లోకి ఎంటర్ అవగానే లింగ్విని రెమీని చూసేసి నువ్వు ఫుడ్ ని దొంగతనం చేయడానికి వచ్చావా అంటూ రెమీని పట్టుకుని కేసులో పెట్టేస్తాడు. అండ్ నెక్స్ట్ డే క్రిటిక్ గాడు గుస్తా రెస్టారెంట్ కి వచ్చి ఇంతవరకు ఈ రెస్టారెంట్ లో కుక్ చేయని డిష్ ని ఆర్డర్ చేస్తాడు. క్రిటిక్ ఇచ్చిన ఆర్డర్ ని విని లింగ్విని చాలా భయపడిపోతాడు. ఎందుకంటే లింగ్వినికి అసలు వంట చేయడం రాదు. ఇంతకాలం రెమీనే అతనికి హెల్ప్ చేసింది కదా. ఇప్పుడు లింగ్విని ఏమో రెమీ సహాయం లేకుండా వంటని మేనేజ్ చేద్దామని అనుకుంటాడు. కానీ క్రిటిక్ గడు కొత్త వంటకాన్ని ఆర్డర్ చేయడంతో లింగ్వినికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకో పక్క రెమీ ఏమో లింగ్విని తనను బంధించాడని చెప్పి చాలా సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే రెమీ ఫ్యామిలీ అక్కడికి వచ్చి రెమీని కేజ్లో నుండి విడిపిస్తుంది. నెక్స్ట్ రెమీ తన ఫ్యామిలీతో పాటు అక్కడ నుండి వెళ్ళిపోదామని అనుకుంటుంది. అప్పుడే రెమీకి లింగ్విని గుర్తొస్తాడు. అలాగే నేను లేకపోతే లింగ్విని ఏ వంటను కూడా చేయలేడు కాబట్టి నేను ఎలా అయినా సరే లింగ్వినికి హెల్ప్ చేయాలని అనుకుని మళ్ళీ రెస్టారెంట్ లోపలికి వెళ్తుంది. రెమీ లోపలికి వెళ్ళగానే చెఫ్లు రెమీని చూసి అతన్ని చంపడానికి ట్రై చేస్తారు. అప్పుడే లింగ్విని అక్కడికి వచ్చి మిగతా చెఫ్లని ఆపి ఇంతకాలం మన రెస్టారెంట్ లో వంట చేసింది నేను కాదు, అది రెమీనే నాకు హెల్ప్ చేసి మన రెస్టారెంట్ ఇమేజ్ పెరిగేలాగా చేసిందని అందరికీ చెప్పేస్తాడు. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా లింగ్విని పైన చాలా కోపం వచ్చేస్తుంది. అలాగే వాళ్ళు లింగ్విని తోటి నువ్వు ఇంతకాలం ఎందుకని ఈ విషయాన్ని మా దగ్గర దాచిపెట్టావు అంటే ఇంతకాలం మేము ఎలక చేసిన వంటలన సర్వ్ చేసిందని చాలా కోపపడి అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడే రెమీ ఫ్యామిలీ రెస్టారెంట్లోకి వచ్చి లింగ్వినికి హెల్ప్ చేయాలని రెడీ అవుతారు. నెక్స్ట్ రెమీ ఫ్యామిలీ వంట చేసే ముందు క్లీన్గా ఉండాలని అనుకుని స్నానం చేసి తర్వాత వంట చేయడానికి ప్రిపేర్ అవుతారు. అప్పుడే అక్కడికి ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి కిచెన్ లోపల అన్ని ఎలకలు ఉండడం చూసి బాగా షాక్ అయిపోయి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ అతను తన కారులోకి వెళ్ళి కూర్చుని అక్కడ నుండి పారిపోవాలని అనుకుంటాడు. యాక్చువల్గా ఇతను కిచెన్లో ఉన్న ఎలకల గురించి ఆర్టికల్ రాయించి ఈ రెస్టారెంట్ని క్లోజ్ చేయించాలని డిసైడ్ అవుతాడు. కానీ అతను తప్పించుకునే లోపే ఎలకలన్నీ కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి అతన్ని చుట్టుముట్టి ఆపేస్తాయి. ఇంకో పక్క కిచెన్ లోపల రెమీ గైడెన్స్ ని ఫాలో అవుతూ ఎలకలన్నీ కూడా ఫుడ్ ని రెడీ చేస్తూ ఉంటాయి. లింగ్విని ఏమో ఆ ఫుడ్ ని కస్టమర్స్ అందరికి కూడా సర్వ్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ రెమీ వాళ్ళు క్రిటిక్ గైడ్ డిష్ ని రెడీ చేసి పంపిస్తారు. అదే టైంలో ఫీమేల్ చెఫ్ కూడా లింగ్వినికి హెల్ప్ చేయడానికి తిరిగి వచ్చేస్తుంది. నెక్స్ట్ క్రిటిక్ గైడ్ రెమీ చేసిన
చేసిన డిష్ని తింటాడు. అప్పుడే అతనికి తన చిన్నతనంలో తన అమ్మ చేసిన వంట గుర్తొస్తుంది. దాంతోనే క్రిటిక్ గాడు ఒక చిన్న పీసును కూడా వదలకుండా డిష్ మొత్తాన్ని తినేసి ఈ వంట చేసిన చెఫ్ ఎవరని లింగ్విని వాళ్ళని అడుగుతాడు. అప్పుడే లింగ్విని రెమీని తీసుకుని క్రిటిక్ దగ్గరికి వచ్చి అతన్ని క్రిటిక్కి చూపించి ఇతనే మా చెఫ్ అని క్రిటిక్కి చెప్పేస్తాడు. నెక్స్ట్ క్రిటిక్ గాడు రెమీ వాళ్ళతో పాటు కిచెన్ లోపలికి వెళ్ళి తన తిన్న డిష్ని మళ్ళీ వండమని రెమీని అడుగుతాడు. అప్పుడే రెమీ కూడా ఆ వంటని మళ్ళీ ప్రిపేర్ చేస్తుంది. ఆ నెక్స్ట్ డే క్రిటిక్ గాడు ఒక రివ్యూని రాస్తాడు. ఈసారి అతను ఆ రివ్యూని చాలా పాజిటివ్గా రాస్తాడు. ఆ రివ్యూలో ఫుడ్ను వండింది ఒక ఎలక అని కూడా మెన్షన్ చేస్తాడు. అదే టైంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా రెస్టారెంట్లో ఎలకలు ఉన్నాయని రిపోర్ట్ రాయడంతో ఆ రెస్టారెంట్ మూతపడిపోతుంది. కొన్ని రోజుల తర్వాత లింగ్విని ఫీమేల్ చెఫ్తో కలిసి ఇంకో కొత్త రెస్టారెంట్ని ఓపెన్ చేస్తాడు. ఈ రెస్టారెంట్లో కూడా రెమీనే చెఫ్గా ఉంటాడు. క్రిటిక్ కూడా డైలీ కొత్త రెస్టారెంట్కి వచ్చి ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఫైనల్గా రెమీ ఫ్యామిలీ కొత్త రెస్టారెంట్లో ఉంటూ తమ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటుంది. కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయిన తర్వాత ఈ రెస్టారెంట్కి చాలా మంది కస్టమర్స్ వచ్చి అన్ని వంటలని ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ప్లీజ్. సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.